రోజు దేవుని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువారు ఈ భూమిపై జీవించి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యములు చూచిన అనేక మంది ఆయనను వెంబడిస్తూ తమ పాపములను ఒప్పుకొనుచు వారి జీవితములలో ఒక మహత్తరమైన మార్పు నొందుచు జీవించుచుండగా వారిలో కలుగుచున్న మార్పును బట్టి జనసమూహములు ఆయనను వెంబడించుటను బట్టి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆ దినములలో అధికారులు ఆయనను చంపవలనని ఎన్నో ఆలోచనలు చేసి చివరికి ఆయనపై నిందలను మోపి పస్కా పండుగ సమయంలో ఆయనను పట్టుకుని రాత్రికి రాత్రే ఆయనను న్యాయస్థానాలకు త్రిప్పి తెల్లవారక మునుపే ఆయనకు శిక్షను విధించి లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయనను చూచి పిలిచిన బాప్తిస్మమిచ్చి యోహాను మాట ప్రకారం తన ప్రాణమును సిలువకు అప్పగించి సమాప్తమైనది అని, తండ్రి తనను పంపించిన పని పూర్తి చేసి తిని అని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయన జరిగించారు. ఆయన సిలువలో మరణించి 3వ దినాన పునరుద్ధానుడై లేచి సకల జనములకు సాక్ష్యార్థమై ఆయన సువార్తను లోకానికి అందించడానికి, ప్రకటించడానికి 12 మంది శిష్యులనుగా ఆయన ఏర్పాటు చేసుకుని వారికి తన అధికారం ఇచ్చి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రకటించమన్నారు. ఈ వార్తను తీసుకుని శిష్యులు ప్రకటించే దిశగా యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల యందంతటా ప్రకటిస్తూ సువార్త పనిలో ఎదురయ్యే శ్రమల మధ్య, వ్యతిరేకతల మధ్య ప్రభువారు ఏ విధంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలో ముందే వారికి బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీకు పూర్వమందుండిన ప్రవక్తలను వారు ఇలానే హింసించారు అని ప్రభు ముందే చెప్పారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి అని బోధించారు. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, సువార్త నామము నిమిత్తము, క్రీస్తు సువార్త ఆయన నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచును గనుక మీరు ధన్యులు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి అని పేతురు ప్రోత్సహించారు. ఇదే నిరీక్షణతో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనంలో, సోదె చెప్పుచున్న చిన్నదానికి పట్టిన దెయ్యాన్ని, అపవిత్రాత్మను పౌలు, శీలలు యేసుక్రీస్తు నామమున గద్దించుట ద్వారా వదిలిపోయినందున దాని వలన సంపాదించు వారి సంపాదన ఆగిపోవుట చేత వారు పౌలు, శీలలను పట్టుకొని న్యాయాధిపతులకు అప్పగించి వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టి చెరసాలలో వేసి వారిని బంధించునను, వారికి బొండలు బిగించి వారి కాళ్లకు బిగించునను, వారు మధ్యరాత్రి వరకు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు దేవునికి పాడుచు సంతోషించుచుండిరి అని చెప్పబడింది. ఖైదీలు వింటూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదరి తలుపులన్నీ తెరుచుకున్నట్లు అందరి బంధకములు ఊడినట్లు చెప్పబడింది. అవును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్న మాటకు అర్థమిదే కదా. సంతోష పరిస్థితుల మధ్య అందరం ఆనందిస్తాం, కానీ ఆయన నిమిత్తం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు ఆనందించుటయే నిజమైన ఆనందం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని చెప్పారు. అలానే నీతి నిమిత్తము హింసింపబడిన రాజైన దావీదు కూడా నిష్కారణముగా తన మామయ్యైన సౌలు తనను చూచిన పరిస్థితులలో కూడా పారిపోయిన స్థితిలో దావీదు 146వ కీర్తన 2వ వచనంలో, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను,
నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదనని సంతోష ఆనందాలతో శ్రమలలో కూడా దేవుని మహిమపరిచాడు. అవును, మనము కూడా ఆయన నిమిత్తము, నీతి నిమిత్తము, మన రక్షణ నిమిత్తము మనకు ఎదురయ్యే పరిస్థితుల మధ్య ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిందాం. అట్టి ఓర్పు, నిరీక్షణ, విశ్వాసం ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆమెన్.